చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసుల తొందరపాటు వలన ఎంత నష్టం అనే దానికి ఈ సంఘటన ప్రత్యేక ఉదాహరణ. భార్యను చంపాడని భర్తకు జైలు శిక్ష వేశారు. 1 సంవత్సరం 8 నెలలు జైల్లో గడిపాక భార్య బ్రతికే ఉందని బయటపడింది. అసలేం జరిగిందంటే 2020 సంవత్సరంలో కర్ణాటకలోని మైసూరులో నివసించే కురుబర సురేష్ భార్య మల్లిగే అకస్మాత్తుగా అదృశ్యమవటంతో కథ ప్రారంభమవుతుంది. సురేష్ తన భార్య కోసం చాలా వెతికాడు. కానీ ఆమె కనిపించకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మల్లిగే కోసం వెతకటం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత బేతార్పుర ప్రాంతంలో ఒక మహిళ అస్థిపంజరం కనిపించింది. సమగ్ర దర్యాప్తు నిర్వహించకుండానే ఆ అస్థిపంజరం మల్లిగదేనని భావించి కోర్టులో సరైన శాస్త్రీయ ప్రమాణాలు లేకుండా సురేష్ను జైలుకు పంపారు పోలీసులు. నేను అమాయకుడిని అని చేసిన పోరాటం అరణ్య రోదనగా మిగిలింది సురేష్కు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు సురేష్ భార్య మల్లిగే ప్రేమికుడితో కలిసి హోటల్కు వెళుతుండగా సురేష్ స్నేహితుడు చూశాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఆమెను పట్టించి కోర్టుకు తెలియజేయడంతో సురేష్ను విడుదల చేయటం జరిగింది. అయితే తాను చెయ్యని నేరానికి జైలు జీవితం గడపాల్సి వచ్చిందని పోలీసులపైనే కేసు వేశాడు సురేష్. తప్పులేదు కదా మరి.